రిపబ్లిక్ డే. ఇవాళ రిపబ్లిక్ డే. గట్టు చింకి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. నాన్న వాళ్ళని చూసి ఇలా అంటాడు, ఏంటి విషయం గట్టు చింకి? ఏంటి ఇద్దరు ఆనందంగా కనపడుతున్నారు? అవును నానా, ఇవాళ మేము కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓహో, మంచిది. ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇవాళ స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని గేమ్స్ పెడుతున్నారు తెలుసా. ఇంకా నేను గట్టు ఆపోజిట్ టీమ్ లీడర్స్. ఓహో, అయితే ఇవాళ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుందన్నమాట. తర్వాత నాన్న గట్టు ఇంకా చింకిని స్కూల్లో దింపుతాడు. స్కూల్ దగ్గర బంటి, గుడ్డి ఇంకా హరి ముందు నుండే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. గట్టు చింకి, ఇంత లేటుగా ఎందుకు వచ్చారు? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది కూడా. ఫ్రెండ్స్, పదండి త్వరగా వెళ్దాం. గట్టు ఇంకా చింకి నాన్నకి బాయ్ చెప్పి స్కూల్ లోపలికి వెళ్తారు. ఇవాళ స్కూల్ చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. అన్ని దిక్కులా ట్రై కలర్స్తో డెకరేషన్ చేసి ఉంటారు. పిల్లలందరూ గ్రౌండ్లో ఉంటారు. గ్రౌండ్లోనే ఈవెంట్ జరగబోతోంది. కాసేపటి తర్వాత టీచర్ మైకు దగ్గరికి వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే మ్యామ్. సరే పిల్లలు, ఇంకా మీరందరూ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. ఏ పిల్లలైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ముందుకు రండి. టీచర్ ఎలా చెప్తుందో పిల్లలు అలానే చేస్తారు. గట్టు, చింకి, గుడ్డి, హరి ఇంకా బంటి 5 టీంలలో లీడర్లు. వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. వాళ్లతో పాటు వాళ్ళ టీం మెంబర్స్ కూడా వస్తారు. అందరికీ క్యాప్ ఇస్తుంది. పిల్లలు, ఇవిగోండి మీ క్యాప్స్. పిల్లలు, ఈ ఈవెంట్లో 3 రౌండ్లుంటాయి. ఏ టీం అయితే ఆఖరి వరకు ఉంటుందో వాళ్లే ఈ రిపబ్లిక్ డే విన్నర్. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి రౌండ్ మొదలు పెడదాం. ఫస్ట్ రౌండ్లో రిపబ్లిక్ డేకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాము. ఏ టీం అయితే అన్ని ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్తుందో ఆ టీం గెలిచి 2వ రౌండ్కి వెళ్తుంది. ఓకేనా? టీచర్ మొదటి ప్రశ్న అడుగుతుంది. పిల్లలందరి దగ్గర ఒక బజర్ పెట్టి ఉంటుంది. ఎవరికైతే ఆన్సర్ వస్తుందో వాళ్ళు బెల్ ప్రెస్ చేయాలి. అన్నిటికన్నా మొదటి ప్రశ్న, రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? టీచర్ ప్రశ్న విన్న వెంటనే 5 టీంల వాళ్ళు బెల్ మోగిస్తారు. ఇది చాలా తేలికైన ప్రశ్న కాబట్టి అందరికీ సమాధానం తెలుసు. కానీ ముందు బెల్ చింకీ మోగించింది కాబట్టి సమాధానం కూడా చింకీనే చెప్తుంది. ఎస్ మ్యామ్, మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఇవాల్టి రోజే మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయింది. వెరీ గుడ్, ఈ ఆన్సర్ కరెక్ట్. అందరూ చింకీకి చప్పట్లు కొడతారు. అయితే చింకీ టీంకి ఒక పాయింట్ వచ్చింది. 2వ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ రిపబ్లిక్ డేకి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు చెప్పండి? ఈ ప్రశ్న కొంచెం టఫ్ అయింది. అందుకే అందరూ ఆలోచనలో పడతారు. అప్పుడే గట్టు టీంలో ఉన్న ఒక అబ్బాయి ఇలా అంటాడు, గట్టు, నాకు సమాధానం తెలుసు, నువ్వు బెల్ కొట్టు. పక్కా కదా, నీకు వచ్చు కదా? నువ్వు బెల్ కొట్టు. మోను మాట విన్న వెంటనే గట్టు వెంటనే బెల్ కొడతాడు. ఓకే గట్టు, నువ్వు చెప్పు, చీఫ్ గెస్ట్ ఎవరు? మ్యామ్, మోను సమాధానం చెప్తాడు. మ్యామ్, ఇండోనేషియా ప్రెసిడెంట్ సుఖండో, ఆయననే మన మొదటి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్. వెరీ గుడ్ మోను. దీనివల్ల గట్టు టీంకి కూడా ఒక పాయింట్ వచ్చింది. బంటి, గుడ్డి ఇంకా హరి, మీకు ఇప్పటి వరకు ఒక పాయింట్ కూడా రాలేదు. మీరు త్వరగా ఏదో ఒకటి చేయండి, లేకపోతే మీరు 2వ రౌండ్కి ఎలా వెళ్తారు? మీరు కూడా ఆన్సర్ చెప్పాలి. టీచర్ మాటలు వింటుంటే కాంపిటీషన్ టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత టీచర్ మరొక ప్రశ్నకు వెళ్తుంది. 2వ ప్రశ్న ఏంటంటే, బీటింగ్ రిట్రీట్ సెరమనీ మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో ఎప్పుడు జరుపుకుంటారు? టీచర్ ప్రశ్న విన్న వెంటనే హరి ఇంకా బంటి ఒక్కసారిగా బెల్ కొడతారు. ఈసారి బంటి ఇంకా హరి ఒక్కసారి బెల్ కొట్టారు. బంటి, సమాధానం నువ్వు చెప్పు. మ్యామ్, ఈ సెలబ్రేషన్ రిపబ్లిక్ డే మొదటి రోజే జరుపుకుంటారు. ఓహో, తప్పు జవాబు. హరి, నువ్వు చెప్పు. మ్యామ్, ఈ సెలబ్రేషన్స్ లాస్ట్ రోజు జరుపుకుంటారు. వెరీ గుడ్, ఇది సరైన జవాబు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, రిపబ్లిక్ డే పెరేడ్ ట్రెడిషనల్ వెన్యూ ఏంటి?
టీచర్ ప్రశ్న అడిగిన వెంటనే ఒకటేసారి పిల్లలందరూ బెల్మోగిస్తారు. కాని ఈసారి కూడా సరైన సమాధానం గట్టు, చింకి ఇంకా హరికి మాత్రమే తెలుసు. అందుకే టీచర్ అనౌన్స్ చేస్తుంది, పిల్లలు, దీంతో మన మొదటి రౌండ్ పూర్తవుతుంది. రెండవ రౌండ్కి గట్టు ఇంకా చింకి, హరి వెళ్తారు. అందరి పిల్లలు విన్నర్ టీంకి చప్పట్లు కొడతారు. గట్టు చూస్తాడు. బంటి బాధపడుతూ స్టేజ్ మీద నుండి కిందికి దిగుతూ ఉంటాడు. అప్పుడు గట్టు అతన్ని ఆపి ఇలా అంటాడు, బంటి, నువ్వు బాధపడకు. నువ్వు కూడా చాలా బాగా ఆడావు. తరువాత మనందరం కలిసి ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. ఆ మాట విని బంటికి బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత రెండవ రౌండ్ మొదలవుతుంది. రెండవ రౌండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ట్రెజర్ హంట్ లాంటిది. నేను మీ అందరికీ 2 హింట్లు ఇస్తాను. ఏ పిల్లలైతే ఆ హింట్లని సరిగ్గా పట్టుకుంటారో వాళ్లే మూడవ రౌండ్కి వెళ్తారు. అర్థమవుతోందా పిల్లలు మీకు? ఓకే మ్యామ్. ఓకే. గట్టు, హరి ఇంకా చింకి, మీ హింట్ ఏంటి అంటే కిందికి పైకి వెళ్తుంది కానీ తన చోటు నుండి మాత్రం కదలకుండా ఉంటుంది. ఏంటది? టీచర్ మాటలు విని పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా ఆలోచిస్తూ ఉంటారు చాలాసేపు. ఇదేంటి? చింకీ టీంలో ఒక మెంటర్, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది చింకి. బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది మినీ. మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత గట్టు త్వరగా లేచి పరిగెడుతూ మెట్ల దగ్గరికి వెళ్తాడు. అక్కడే అతనికి ఒక కార్డు దొరుకుతుంది. దానిమీద రాసి ఉంటుంది, యు ఆర్ రైట్ అని. యా, నేను కరెక్ట్. మెట్లు మాత్రమే పైకి ఇంకా కిందికి వెళ్తాయి, కాని వాటి చోటు నుండి కదలవు. అందరూ గట్టు తెలివితేటలకి చప్పట్లు కొడతారు. వెరీ గుడ్ గట్టు. రెండవ హింట్ ఏంటి అంటే కాళ్ళు లేవు కాని నడుస్తాను. రోజంతా కదులుతూనే ఉంటాను. ఓ, ఇది ఈజీనే. ఆ తర్వాత చింకీ పరిగెడుతూ హాల్లో ఉన్న పెద్ద వాచ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే తనకి కార్డు లాంటి చీటీ దొరుకుతుంది. హే, నేను కూడా గెలిచాను. వెరీ గుడ్ చింకీ. ఇంకా ఆఖరి ప్రశ్న మిగిలింది. ఇందులో గట్టు, చింకీ ఎదురెదురుగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంకా ఈ టీంలో కేవలం టీం లీడర్లు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అర్థమవుతోంది కదా? సరేనా? పిల్లలందరూ ఇంకా చాలా సీరియస్గా ఉంటారు. అప్పుడే ఫైనల్ రౌండ్ అనౌన్స్ అవుతుంది. గట్టు, చింకీ ఒకరినొకరు గుడ్ విషెస్ చెప్పుకుంటారు. ఆల్ ది బెస్ట్ గట్టు, ఎందుకంటే నీ కాంపిటీషన్ నాతో జరగబోతుంది. చూద్దాం చింకీ, ఎందుకంటే లక్ అవసరం నీకుంది. ఇంకా మూడవ రౌండ్ మొదలవుతుంది. పిల్లలు, ఇప్పుడు సార్ వచ్చి కొన్ని స్లోగన్స్ చెప్తారు. అవి మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన స్లోగన్స్. మీరు కనిపెట్టాలి ఏ స్లోగన్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ది అని. ఎవరు ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్లే విన్నర్స్. పిల్లలు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. రౌండ్ మొదలవుతుంది. సార్ కూడా గట్టిగా స్లోగన్స్ చెప్తారు. ఇంక్లబ్ జిందాబాద్. సార్ స్లోగన్ విని చింకీ బెల్ కొడుతుంది. నాకు తెలుసు. సరే చింకీ, చెప్పమ్మా. భగత్ సింగ్ గారు. వెరీ గుడ్ చింకీ. ఇప్పుడు చింకీకి 1 పాయింట్. రెండో స్లోగన్ ఏంటి అంటే జై జవాన్ జై కిసాన్. చింకీ మళ్లీ బెల్ కొడుతుంది. గట్టు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. చింకీ చెప్పు. సార్, ఈ స్లోగన్ లాల్ బహదూర్ శాస్త్రి గారిది. వెరీ గుడ్ చింకీ, నీకు ఇంకొక పాయింట్ వచ్చింది. గట్టు, నువ్వు చెప్పాలి, లేకపోతే చింకీ గెలుస్తుంది. గట్టుకి ఇప్పుడు కాస్త టెన్షన్ మొదలవుతుంది. అప్పుడు సార్ మరొక స్లోగన్ చెప్తాడు. మే అప్నే ఝాన్సీ నహీ దూంగి. ఈసారి గట్టు చింకీ కన్నా ముందు బెల్ కొడతాడు. ఓ, ఝాన్సీకి రాణి, ఝాన్సీకి రాణి. ఝాన్సీకి రాణి పేరు అయితే చెప్పు గట్టు. రాణి లక్ష్మీబాయి సార్. వెరీ గుడ్ చింకీ. ఇది నేరుగా చింకీ చెప్పిన మూడవ ప్రశ్నకు సమాధానం. దీంతో పాటు ఇవాల్టి కాంపిటీషన్ విన్నర్ కూడా చింకీనే. సార్ మాటలు విని అందరు పిల్లలు, టీచర్లు ఇంకా గట్టు కూడా చింకీ కోసం చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఏ చూసావా గట్టు, నేను గెలిచాను. హా, నువ్వు చాలా స్మార్ట్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పిల్లలందరూ లేచి నిలబడండి. ప్రిన్సిపల్ మేడం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. పిల్లలందరూ వాళ్ల ప్లేస్లో లేచి నిలబడతారు.
ప్రిన్సిపల్ మేడం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఫ్లాగ్లో నుండి చాలా ఫ్లవర్స్ కింద పడతాయి. ఆ తర్వాత అందరూ కలిసి నేషనల్ యాంథమ్ చదువుతారు. స్కూల్ ఈవెంట్ తర్వాత పిల్లలందరూ చింకీ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.